శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసం 22వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున రాసి పెట్టుకోండి. సాయంత్రం 6 గంటలలోపు ఈ వార్త అందుతుంది. ఎక్కడున్నా సరే తులారాశి జాతకులు ఈ వీడియోని వెంటనే చూడండి. అసలు ఆ వార్త ఏమిటి, శుభవార్త అశుభవార్త ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి ఉద్యోగస్తులు ఉద్యోగం నందు ప్రమోషన్, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలు పొందుతారండి. పెద్ద పెద్ద ఇళ్లను కొనుగోలు చేసే అవకాశాలు, వాటికి సంబంధించి ప్రయత్నాలు చేస్తారు. కొత్త కార్లు, విలువ గల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ పండితులు అంటున్నారు. ఈ సమయం వ్యాపారస్తులకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయం వరం అంటూ జ్యోతిష పండితులు చెప్తున్నారు. ప్రతి పనిలో ఈ రోజు సక్సెస్ వస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ లైఫ్లో ఈ రోజు నుండి సుఖాలు బాగా పెరుగుతాయి. ఈ రాశి జాతకులు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులని చెప్పాలి. తమ జీవితంలో అత్యున్నత స్థానాలు అధిరోహించడం ఈ రాశి జాతకులకు వెన్నతో పెట్టిన విద్య. కాలం కలిసి రాక ఇప్పటి వరకు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సమయం సానుకూలంగా మారుతుంది. కష్టే ఫలి అనే మీ నినాదం ఇప్పటికీ మీకు మంచి సమయాన్ని తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం నిజంగా జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. అపజయాలకు కృంగిపోరండి. రాజీ లేకుండా కష్టపడే తత్వము ఈ రాశి జాతకుల్లో ఉంటుంది. అలాగే ప్రశ్నించే తత్వం కూడా మీలో ఉంటుందండి. మరొక గుణం ఏమిటంటే పరోపకార బుద్ధి అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ విషయమై అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి. వాటన్నింటి నుండి కూడా బయటపడతారు. మీకు సమయం సానుకూలంగా మారబోతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. మీకు నిజం చెప్పాలంటే అదృష్టం ఒక రేంజ్లో కలిసి వస్తుంది అన్నమాట. పాత పద్ధతులు కూడా అస్సలు మార్చుకోరండి. వీరు ఎప్పుడూ ఒకేలాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆత్మీయులతో విభేదాలు అప్పుడప్పుడు వీరిని తీవ్రంగా బాధిస్తూ ఉంటాయి. కానీ ఈ రోజున మాత్రం మీకు బంధాలు కలుపుకునే అవకాశం వస్తుంది. బంధాలకు మీకు మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు, పొరపచ్చాలు, అపార్థాలు తొలగించుకునేందుకు మీ వంతు శ్రమ మీరు పడండి. ఖచ్చితంగా బంధం నుంచి ఖచ్చితంగా మీరు మంచి శుభవార్తలు వింటారు. లాభదాయకంగా మీ జీవితం మారుతుంది. బంధుమిత్రుల సపోర్ట్ అనేది పుష్కలంగా మీకు కలగబోతూ ఉన్నది. అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి చాలా ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. ఈ రోజున మీ ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పొచ్చు. అయితే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజంగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీరు గనక ఒక్కసారిగా కోపాన్ని కాస్తంత కంట్రోల్ చేసుకుంటే మాత్రము ఏది సత్యము, ఏది అబద్ధము అనే విషయంలో గ్రహింపు వస్తుంది. ఈ రోజున మీరు ఎవరి మాటలు ఆలకించవద్దు. ఏ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి. ఇక మీకు జీవితంలో తిరుగు ఉండదు. అలాగే మీకు సంపాదనకు సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే సాయంత్రం 6 గంటల్లోపు అందుకుంటారు. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడాను లాభసాటి వార్త అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజున ధనానికి సంబంధించి మీరు ఒక మంచి శుభవార్తను సాయంత్రం 6 గంటల్లోపు వినబోతున్నారు. మీతో పాటుగా మీ కుటుంబం అంతా కూడాను చాలా సంతోషంగా ఉంటారు. మీకు కొన్నాళ్ల తర్వాత ఇంతటి ఆనందం మీ మోము మీద కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ రాశి జాతకులు మీకు దైవ భక్తి
అధికంగా ఉంటుంది. మీరు నెంబర్ 1గా రాణించాలన్నా, ఉన్నత స్థానాలు అధిరోహిస్తూ ముందుకు సాగాలన్నా లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని